మాయల గ్రామం. ఒకసారి కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక అడవిలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామానికి పేరు మాయల గ్రామం. ఇది సాధారణ గ్రామం కాదని, అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రావడం లేదని, వెళ్ళిన వాళ్లకు అనుభవాలు చెప్పడానికి మాటలు కూడా సరిపోవని ఊరిలో పెద్దలు చెబుతుంటారు. ఒకరోజు అన్విత అనే తెలివైన బాలిక తన నానమ్మ చెప్పిన కథలు నమ్మలేక నిజంగా ఆ గ్రామం ఉందో లేదో తెలుసుకోవాలని నిశ్చయించుకుంది. తెల్లవారుజామున తల్లిదండ్రులకు చెప్పకుండా అన్విత తన ఇంటి నుండి అడవిలోకి బయలుదేరింది. అడవి లోపలికి పోతూ పోతూ చివరికి ఒక మబ్బులతో కప్పబడిన ప్రాంతానికి చేరింది. ఆ మబ్బుల మధ్య నుంచి పోయే దారి ఒక పాత రాతి గోడలతో కూడిన గ్రామానికి దారి తీసింది. ఆ గ్రామమే మాయల గ్రామం. ఆ గ్రామంలో ప్రతి ఇంటి కిటికీలో తేలియాడే దీపాలు ఉన్నాయి. చెట్లకి పువ్వులు మాటలు చెబుతుంటాయి. పిల్లలు మట్టి బొమ్మలను బ్రతికించుకుంటారు. అన్విత ఆశ్చర్యపోయింది. గ్రామస్తులు చాలా స్నేహపూర్వకంగా మాట్లాడారు. కానీ ఎవరూ బయట ప్రపంచం గురించి చెప్పలేదు. అన్విత వారిని అడిగింది, మీరు ఇక్కడే ఎందుకు ఉంటారు? బయటికి వెళ్ళకపోవడం ఎందుకు? అప్పుడు ఒక పెద్ద మనిషి చెప్పాడు, ఈ గ్రామం మాయలతో నిండి ఉంది. ఇక్కడి అందరికీ ఒక మంత్రం ఉంది. బాహ్య ప్రపంచంలో మాయలు పనిచేయవు. బయటకి వెళ్ళాలంటే ఒక నిబద్ధత అవసరం. మీరు నిజంగా మంచిని కోరాలి. భయం లేకుండా ఉండాలి. అన్విత కాస్త భయపడిపోయింది. కానీ ఆమె మంచి మనసుతో వారిని సంతోషపెట్టింది. పిల్లలతో ఆడింది. చెట్లకు నీళ్లు పోసింది. చివరికి గ్రామ పెద్దలు ఆమెకు ఒక మాయల తాళం ఇచ్చారు. ఆ తాళం ద్వారా అన్విత ఎప్పుడైనా మాయల గ్రామానికి రావచ్చు. కానీ ఒక్క షరతు, ఆమె ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. అన్విత ఇంటికి తిరిగి వచ్చి తన కుటుంబానికి ఆమె చూసిన మాయల గ్రామం గురించి చెప్పింది. ఎవరూ నమ్మలేదు. కానీ ఆమె తన మాయల తాళాన్ని భద్రంగా పెట్టుకుంది. అది ఆమె మంచి మనసుకు గుర్తుగా ఉంది. నీతి: నిజాయితీ, ధైర్యం ఉన్నవారికి మాత్రమే మాయల ప్రపంచం తలుపులు తెరుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.